సమాజంలో అగ్రవర్ణాలు అనే వారి దగ్గర వారు వ్యక్తి చాకరీ చేసేవారు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, అడగడానికి వీల్లేదు. ఇయ్యకపోతే కూడా ఏం చేయడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్లో 1836 సంవత్సరంలో బౌడెన్ అనే బీట్స్ అనే ఇద్దరు సేవకులు అంతర్వేదికి వెళ్ళారు. అక్కడ జాతర జరుగుతుంది. వారు ధైర్యంగా స్వార్థం ప్రకటించారు. స్వార్థం ప్రకటిస్తే వారిని దూషించడం జరిగింది. భౌతికంగా కొంతవరకు వారి మీద దాడి చేయడం జరిగింది. వారికి సహాయ నిరాకరణ చేయడం జరిగింది. వారికి పనిచేసే వాళ్ళు దొరకలేదు, వారికి వండి పెట్టే వాళ్ళు దొరకలేదు, వారితో మాట్లాడే వాళ్ళు లేరు, వారిని ఏ విధంగా కూడా పలకరించేవారు లేకుండా పోయారు. అయినా వారు స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టారు. పెడుతూ ఉంటే చాలామంది ప్రభు వైపు తిరిగారు. స్టార్టింగ్లో అది మెల్లగా జరిగింది. కొద్ది కొద్దిగా జరుగుతుంటే చాలామంది ప్రభు వైపు తిరిగారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు రోడ్ల మీద కొట్టబడ్డారు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు పని లేకుండా పోయింది. యేసు ప్రభు నమ్ముకున్నందుకు బావుల్లో నీళ్లను తాగనివ్వలేదు. వాళ్ళందరూ వచ్చి ఎక్కడైతే మిషన్ కాంపౌండ్ ఉందో ఆ మిషన్ కాంపౌండ్ చుట్టూ వాళ్ళు ఇల్లులు కట్టుకుని అక్కడ నివసించారు. వారి జీవితంలో మొట్టమొదటిసారి వ్యక్తి అనే దాని నుంచి విముక్తిని పొందారు. అది మిషనరీస్ వల్ల సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు ప్రాంతానికి యాంటనీ నారిస్ గ్రోవ్స్ అనే ఒక మిషనరీ వచ్చారు. వచ్చేసారు. అందరికి ప్రజల గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం. వాడు ఆకలి వస్తే అన్నం పెట్టాలని ఆలోచన ఆత్మ ముఖ్యం. ఈ వాక్యంలో రెండు ప్రేమలేకపోతే కొత్త నిబంధన చదువుతూ పౌలు అంటాడు ఒక సంఘం గురించి మాట్లాడుతూ, వారు తమ లేమిలో నుండి నాకు పెట్టారు. మిషనరీస్ అందరూ కూడా కేవలం ఆత్మ మీద మాత్రమే ఫోకస్ చేయలేదు. నిజమే, ఆత్మ అన్నిటికంటే ప్రాముఖ్యమే. నిత్య జీవానికంటే, యేసుక్రీస్తు ప్రభుతో ఉండే సంబంధానికంటే ఏది కూడా మించదు. అయినప్పటికీ వారు సామాజిక సేవ చేశారు. వెట్టి చాటి నుంచి ప్రజలు విడిపించడం జరిగింది. వారు స్కూల్స్ పెట్టారండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి బాలికలకు స్కూల్స్ పెట్టారు. గ్రౌండ్స్ 1836లో వచ్చిన ఆయన స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్లో ఆడపిల్లలు చదువుతున్నారు. ఆడపిల్లలు అందులో అనగారిన వర్గాలకు చెందిన ఆడపిల్లలు చదువుతున్నారు. ఆడపిల్లలు చదువుకోవడమే అసాధ్యం అంటే అనగారిన వర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు చదువుతారంటే ఒకసారి ఆలోచించారు. అలా చేశారండి వాళ్ళు. అంతేకాదు వారు బోర్డింగ్ స్కూల్స్ పెట్టారు. బైబిల్ విమెన్ అనే మూమెంట్ ద్వారా ఎంతో మంది స్త్రీలను చేరుకున్నారు. క్రైస్తవులను మాత్రమే కాదు, క్రైస్తవేతరులను ముస్లిం స్త్రీల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకు పరిచయం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, వారు బయటికి రారు. అలాంటి స్త్రీలకు పరిచయం చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. వారు అలా చేశారు. పేదలకు సాయం చేశారు. చదువు లేని వారికి చదువు ఇచ్చారు. ఆహారం లేకపోతే రైస్ బ్యాగ్స్ ఇచ్చారు. ఈరోజు రైస్ బ్యాగ్ అని అపనింద వేస్తున్నారు కదా. ఆ రోజు 1870వ దశకంలో వచ్చిన కరువుకి, ఆకలికి విలువిల్లాడి చచ్చిపోతే తమ సొంత పిల్లల్ని కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టారు. నేనే బతకలేకపోతుంది, నా పిల్లల్ని నేనే పోషిస్తాను విడిచిపెట్టిపోతే అట్లాంటి పిల్లల్ని పోషించడానికి వారు రైస్ బ్యాగ్ ఇచ్చారండి. ఎవరిని కూడా మతాన్ని మార్చలేదు. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టి, విధవరాలను ఇంట చేర్చుకొని, వస్త్రహీనుడు కనబడి వారికి వస్త్రాలు ఇస్తే ఇదే కదా నీకు ఇష్టమైన ఉపవాసము అని అంటాడు యెషయా 50వ అధ్యాయం. వాట్ ఈస్ ట్రూ ఫెయిత్? నిజమైన భక్తి ఏంటి? యాకోబు అంటాడు, యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఇహలోక మాలిన్యం అంటకుండా అనాథ పిల్లల్ని, విధవరాలను పరామర్శించడమే నిజమైన భక్తి అని చెప్పడం జరిగింది. మిషనరీస్ ఆ పని చాలా విజయవంతంగా చేశారు. ఎన్నో హాస్పిటల్స్ పెట్టారు, ఎన్నో స్కూల్స్ పెట్టారు, ఎన్నో ఉద్యమాలను వారు చేశారు. అసలు